హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూడడమే కాకుండా నోట్స్లో రాసుకునే ప్రయత్నం చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మన కరెంట్ అఫైర్స్ ఓన్లీ టీజీపీఎస్సీకే కాకుండా ఏపీపీఎస్సీ కూడా యూజ్ అయ్యేలా ఉంటాయి. ఫ్రెంచ్ సంస్థ ప్యూర్ ఈవీ ఒప్పందం. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహనాల సంస్థ ప్యూర్ ఈవీ ఫ్రెంచ్ కంపెనీ బీఈ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ కండిషనింగ్ టెక్నాలజీని అభివృద్ధి పరచడం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మహారాజా హరిసింగ్ అవార్డు. జమ్మూలోని సత్యం రిసార్ట్లో జరిగిన కార్యక్రమంలో మనోజ్ సిన్హాకు ఈ అవార్డు లభించింది. గులిస్తాన్ న్యూస్ నెట్వర్క్ నిర్వహించిన ఈ అవార్డును మహారాజా హరిసింగ్ పీస్ హార్మోనీ అవార్డు 2024-25లో భాగంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో సంస్కరణలు మరియు ప్రణాళికలకు చేసిన కృషికి సిన్హాకు ఈ అవార్డు లభించింది. మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ 2వ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఉత్తరప్రదేశ్కు అవార్డు. మహాకుంభ్ 2025 స్వర్ణిమ్ భారత్ విరాసిత్ ఔర్ వికాస్ పేరుతో ఉత్తరప్రదేశ్లోని టాబ్లో పీపుల్స్ చాయిస్ అవార్డ్ విభాగంలో 40% ఓట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో త్రిపుర రాష్ట్ర శకటం. 3వ స్థానంలో ఏపీకి చెందిన ఏటి కొప్పాక బొమ్మల కొలువు థీమ్కు 3వ స్థానం లభించింది. మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్. దేశంలో తొలిసారిగా మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది. పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా దీనిని తీసుకొచ్చింది. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేటాయింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రాం. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రాం కింద ఇథనాల్ సప్లై ఇయర్ నవంబర్ 1, 2024 నుండి అక్టోబర్ 31, 2025 వరకు సి కేటగిరీ హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్-మిల్ ధరను లీటరుకు ₹56.28 నుండి ₹57.97కు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం క్రింద 2030 నాటికి పెట్రోల్లో 20% మేర ఇథనాల్ను కలపాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి సంవత్సరానికి 990 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. థాయిలాండ్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత. థాయిలాండ్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. దీనితో ఆగ్నేయాసియాలో ఈ చట్టం కలిగిన తొలి దేశంగా థాయిలాండ్ నిలిచింది. లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎం మోహన్కు లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా ఇస్రో నియమించింది. ఇతను కేరళకు చెందిన వ్యక్తి. ఈయన గతంలో జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. 2018లో జిఎస్ఎల్వి F8, జిఎస్ఎల్వి F11 మిషన్లకు కూడా డైరెక్టర్గా పనిచేశారు. యుఎన్ బిగ్ డేటా కమిటీలో సభ్య దేశంగా భారత్. యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ బిగ్ డేటా మరియు డేటా సైన్స్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్లో భారత్ సభ్య దేశంగా చేరింది. ఈ కమిటీ అధికారిక గణాంకాలను మెరుగుపరచడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలను సాధించడంలో పర్యావరణ నివేదికలు తయారు చేస్తుంది. బెలారస్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకాషెంకో. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు లుకాషెంకో 86.8% ఓట్లతో వరుసగా 7వసారి అధ్యక్షుడు. ఇతను 1990 నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. మహిళల హాకీ ఇండియా లీగ్ 2025. మహిళల హాకీ ఇండియా లీగ్ టోర్నమెంట్ తొలి ఎడిషన్ జనవరి 12 నుంచి 26 వరకు నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్లో ఒడిశా వారియర్ 2-1 తేడాతో జేఎస్డబ్ల్యూ సూర్య హాకీ క్లబ్పై విజయం సాధించింది. ఈ టోర్నీ యొక్క ఉత్తమ గోల్ కీపర్ సవిత. టాప్ స్కోరర్లు వచ్చేసి ఇచ్చి జాన్సెన్, షార్లెట్ ఎంగిల్బర్ట్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి జ్యోతి రుమావత్. ఇండోనేషియా సంస్థతో అపోలో హాస్పిటల్ ఒప్పందం. ఇండోనేషియా సంస్థ అయిన
మయపాద హెల్త్ కేర్ గ్రూప్తో భారత్కు చెందిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండోనేషియాలోని బటాయిలో కొత్త హాస్పిటల్ని మయపాద గ్రూప్ నిర్మిస్తుంది. దీనికి అవసరమైన యాజమాన్య నిర్వాహక సేవలను అపోలో హాస్పిటల్స్ అందిస్తుంది. భారత్ ఇండోనేషియా మధ్య ఒప్పందాలు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో జనవరి 25, 2025 ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు వచ్చేసి ఇండియో పసిఫిక్ ప్రాంతంలో చైనా నౌకల సంచారం, సముద్ర రక్షణను బలోపేతం చేయడం, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రక్షణ ఉత్పత్తుల తయారీని ఇరు దేశాలు కలిసి చేపట్టనున్నాయి. ఇండోనేషియాలోని బోరోబుదూర్లో ఉన్న బౌద్ధ దేవాలయం ప్రంబనాన్ హిందూ దేవాలయం పరిరక్షణకు భారత్ సహాయాన్ని అందిస్తుంది అని మోడీ పేర్కొన్నారు. సితార్-ఏ-ఇంతియాజ్ పురస్కారం. పాకిస్తాన్కి చెందిన అధికారి ఆసిఫ్ బషీర్కు ఈ ప్రదానం లభించింది. 2024లో జరిగిన హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రత కారణంగా దాదాపు 1300 మంది మృతి చెందిన సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరో యాత్రికులను కాపాడినందుకు ఆ దేశం 3వ అత్యున్నత పౌర పురస్కారాలను పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ అవార్డును ప్రదానం చేశారు. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 9 భువనేశ్వర్, ఒడిశాలో జరిగింది. జనవరి 8 నుంచి 10 వరకు. దీనిని 2003 నుండి జరుపుకుంటున్నారు. 1915 జనవరి 9న గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి స్వదేశానికి రావడం జరిగింది. సో దీనివల్లనే జరుపుకుంటున్నాం. 2023 నుండి ఈ దివాస్ని విదేశీ మంత్రిత్వ శాఖ జరుపుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నారు. 17వ ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 8 నుండి 10 వరకు 2023లో మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగింది. 2025 థీమ్ వచ్చేసి వీక్షిత్ భారత్కు డయాస్పోరా సహకారం. దేశంలో పెరిగిన ఓటర్లు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య యువత ఉన్నారు. 2024లో ప్రతి 1000 పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు కలిగి ఉన్నారు. 2025లో ప్రతి 1000 మంది పురుషులకు 954 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకుంది. దేశంలో ప్రజెంట్ 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్, 25వ కమిషనర్. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ సుఖ్బీర్ సింగ్ సంధు, శ్రీ జ్ఞానేష్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలో 15వ భాగంలో ఉంది. ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికల కమిషనర్ గురించి పేర్కొన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైనది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినం జరుపుకుంటున్నాం. జాతీయ ఆరోగ్య మిషన్ పొడిగింపు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరో 5 సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు ప్రకటన చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. 2030 నాటికి నిర్దేశించిన SDG 17 లక్ష్యాలను ముందే చేరుకునే అవకాశం ఉందని ప్రకటన చేశారు. ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడంలో పురోగతి సాధించింది. SDG 17 లక్ష్యాలు. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఫస్ట్ 1 పేదరికం, 2 ఆకలి సూచి, 3 మంచి ఆరోగ్యం, 4 నాణ్యమైన విద్య, 5 స్త్రీ పురుష సమానత్వం, 6 రక్షిత నీరు పారిశుద్ధ్యం, 7 అటవీకరణ, 8 ఉపాధి ఆర్థికాభివృద్ధి, 9 పారిశ్రామికాభివృద్ధి మౌలిక సదుపాయాలు, 10 అసమానతలు తగ్గించడం, 11 సుస్థిర నగరాలు, 12 వినియోగం ఉత్పత్తి, 13 శీతోష్ణ స్థితి చర్యలు, జలాంతర జీవం, 15 భూమిపై జీవం, 16 శాంతి. 17వది ఏంటో మీరు కామెంట్ చేయండి. ఈ 17 లక్షల నుంచి గ్రూప్ 3లో 1 బిట్ వచ్చింది, గ్రూప్ 2లో కూడా 1 బిట్ వచ్చింది. ఫ్యూచర్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో అందరూ గుర్తుంచుకోండి ఖచ్చితంగా. జాతీయ పర్యాటక దినోత్సవం. పర్యాటక ప్రదేశాల విశిష్టత గురించి, వాటి అభివృద్ధి గురించి తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాము. 1948లో మొదటి జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం స్టార్ట్ చేశాము.
2025 థీమ్ వచ్చేసి టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. మీకు మన కరెంట్ అఫైర్స్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి.